శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ రత్న తెలిపారు. వారి నుంచి సుమారు 17 లక్షలు విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులు గతంలో చిలమత్తూరు గ్యాంగ్ రేప్ కేసులో ముద్దాయిలుగా ఉన్నట్లు వెల్లడించారు. కేసు ఛేదించిన రూరల్ 2 టౌన్ పోలీసులను ఎస్పీ అభినందించారు. పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో హిందూపూర్ 1 టౌన్ పరిధిలో జరిగినటువంటి ప్రాపర్టీ అఫెన్స్ హెచ్బి బై నైట్, ఆ తర్వాత 2 కేసులు వచ్చేసి బ్యాగ్ లిఫ్టింగ్ కేసులు కింద ఒకటి రిపోర్ట్ అయింది. అప్పట్లో అరెస్ట్ చేయడం జరిగింది, ఫింగర్ ప్రింట్స్ కూడా తీయడం జరిగింది. అదే నేరస్తుల యొక్క ఫింగర్ ప్రింట్స్ హిందూపూర్ 2 టౌన్లో జరిగినటువంటి 239/24 అనే ఒక హెచ్బి బై నైట్ కేసులో ట్రేస్ అవ్వడం జరిగింది. అతని పేరు అల్లా బకాష్ అలియాస్ అల్లు, అతని అనుచరుడు నూర్. సో వీళ్ళు ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉంది. వీళ్ళని మనం విచారణలో వాళ్ళు చెప్పినటువంటి దాన్ని బట్టి వాళ్ళతో పాటు ప్రీవియస్ ఇంకా కొన్ని కేసులు రిపోర్ట్ అయినవి మనకి 2024 సెప్టెంబర్ బిఫోర్ అక్టోబర్ జరిగినటువంటి కేసులు, జూలైలో జరిగిన కేసులు, ఇట్లాంటి కేసులు అన్నింటిలో కూడా వీళ్ళకి మనం గతంలో అక్టోబర్ జరిగినటువంటి గ్యాంగ్ రేప్లో అరెస్ట్ అయిన ప్రాపర్టీ అఫెండర్స్ మరియు గ్యాంగ్ రేప్లో ముద్దైనటువంటి నేరస్తులు నాగేంద్ర, పావీన్ అండ్ చాకల్ శ్రీన్ అనే వాళ్ళతో కూడా వీళ్ళకి పరిచయం ఉంది, అనుచరులుగా ఉన్నారు వీళ్ళు.